ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 931 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలో రెండవ అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. ఆయనపై 19 క్రిమినల్ కేసులు, 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్స్ కింద అభియోగాలు ఉన్నట్లుగా వెల్లడైంది. దేశవ్యాప్తంగా సీఎంల ఆస్తులు, నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంచలన నివేదికను విడుదల చేసింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది సీఎంల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల వివరాలు, కేసుల చిట్టా తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడి అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 931 కోట్లు. ఇందులో చరాస్తులు 810 కోట్ల 42 లక్షల 29,047 కాగా స్థిరాస్తులు 121 కోట్ల 41 లక్షల 41,609గా ఉన్నాయి. ఆయనకు 10 కోట్ల 32 లక్షల 5,875 రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. అందులో 6,04,900 వివాదాస్పద అప్పులు ఉన్నాయి. స్వీయ ఆదాయంగా 18,39,721 రూపాయలుగా చూపించారు. ఇక కేసుల విషయానికి వస్తే 19 క్రిమినల్ కేసులు చంద్రబాబుపై నమోదయ్యాయి. 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ప్రధానంగా ఐపీసీ 307 కింద 2 హత్యాయత్నం కేసులు, 10 నేరపూరిత కుట్ర కేసులు, 5 నమ్మక ద్రోహం కేసులు, 4 చీటింగ్ కేసులు, విద్వేషాలు రెచ్చగొట్టడంపై 3 కేసులు చంద్రబాబుపై నమోదయ్యాయి. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 4 శతకోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 1,413 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా సీఎం చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడు సీఎం సి జోసెఫ్ విజయ్ 648 కోట్లతో మూడో స్థానంలో, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 332 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల్లో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55.24 లక్షలతో అట్టడుగున ఉన్నారు. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 31 మంది సీఎంలలో 14 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. వీరిలో 11 మంది సీఎంలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2 ముఖ్యమంత్రులపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా అందులో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ 30.04 కోట్లుగా నమోదయ్యింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.